42% రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే వాటిని అడ్డుకుంటామని హెచ్చరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మెదక్ హెచ్ కన్వర్షన్ గార్డెన్ లో తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రెండ్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానం 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమంలోని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు సంపత్ గౌడ్, మెదక్ జిల్లా జాగృతి అధ్యక్షులు రమేష్ గౌడ్, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు కొట్టాల యాదగిరి, వివిధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినిపించే విధంగా బీసీల గొంతుకగా యునైటెడ్ పూలే ఫ్రంట్ మరియు తెలంగాణ జాగృతి పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ మనందరికీ తెలిసిందే, గత 2 సంవత్సరాల కాలంగా బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి, కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందో అది సాధించుకునే వరకు వదిలిపెట్టమని చెప్పి మరి గత 2 సంవత్సరాలుగా నిరంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరం కూడా కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు యూపీఎఫ్ కన్వీనర్ గారు కొల్ల శివశంకర్ గారు మాట్లాడి విస్తారంగా మొత్తం ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ అంశాన్ని కూడా వారు వివరించడం జరిగింది. ఒకటే ఒక మార్పు మనందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని వేదికలు కూడా మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన బీసీ బిల్లుకు సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు, 42% మనకు బీసీ బిల్లు కావాలని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం. ఏ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని వేదికలు కూడా మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ అంశాలు మాట్లాడండి, అందులో మాత్రం బీసీల గురించి మాట్లాడలేదు. అందులో మాత్రం మరి బీసీ బిల్లు దగ్గర ఉండి దాన్ని తొందరగా పాస్ చేసి పంపండి అని మాట్లాడలేదు. ఇక్కడికి విచ్చేసిన యావత్ బీసీ కుల సంఘాల నాయకులందరికీ పేరు పేరున వందనాలు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ బీసీలను చాలా అనుగదొక్కుతారు. ఈ అనుగదొక్కుతున్న పుస్తకంలో మనకు దాదాపుగా ఇవాళ 42% చూపెడుతారు. నిజంగా మనం 42% కంటే 60% వరకు ఉన్నాం. అది దొంగ గణన కలిపి మనం మోసం చేస్తాం. ఇవాళ ఆ విషయాన్ని మనం గమనించలేదు. మనతోటి వెళ్తున్నారు. ఇవాళ ఈ మెదక్లో ఒక బీసీ సభ జరుగుతుంటే మన బీసీలను రానివ్వకుండా ఒక వర్గం వారు కుట్రవని ఇవాళ ఇక్కడికి బీసీలను రానివ్వనటువంటి పరిస్థితి. అందుకే ఇలా మనం తెలుసుకొని కదా కవిత గారి నాయకత్వంలో ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చిందంటే మన బీసీల ఔన్నత్వానికి ఒక గర్వకారణం.